సో హాయ్ ఫ్రెండ్స్, టుడే వి ఆర్ గోనా లెర్న్ అబౌట్ క్వశ్చన్ ట్యాగ్స్. ఓకేనా. సో ఈరోజు వీడియోలో మనం క్వశ్చన్ ట్యాగ్ గురించి నేర్చుకుంటాం. ఓకేనా. సో ఫైన్. సో క్వశ్చన్ ట్యాగ్స్ చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇట్స్ అబ్సల్యూట్లీ వెరీ ఈజీ. ఓన్లీ థింగ్స్ దట్ వీ షుడ్ నో సమ్ ట్రిక్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా. అండ్ ఇక్కడ ప్రొనౌన్ ఉన్నాయి. కింద సెంటెన్స్ కూడా నేను మీకు నేర్పిస్తాను. నా క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏమంటే, నార్మల్గా మనం ఒక సెంటెన్స్ని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అంటాను, టుమారో, రేపు వచ్చేసి వర్కర్స్ వచ్చేసి పనికి వస్తారనేసి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాను, ఇంతకు వాళ్ళు వస్తారా అనేసి. సో ఆ పార్ట్ ఉంది కదా, ఇంతకు వాళ్ళు వస్తారనేసి, అది వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్. అంటే మనం క్వశ్చన్గా అంటే కన్ఫర్మ్ చేసుకుంటాం, దాన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటారు. ఓకేనా. సో క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏం లేదు. మనము ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే ఏం లేదు, పైన సెంటెన్స్ ఇస్తారు కదా, మనకి సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వర్బ్. వీ నీడ్ టు ఇంటర్చేంజ్ ద సబ్జెక్ట్ విత్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్. అంటే మనం సబ్జెక్ట్ ప్లేస్లో హెల్పింగ్ వర్బ్ రావాలా, హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో సబ్జెక్ట్ రావాలా. ఇంకా సపోజ్ సబ్జెక్ట్ ఇది సెంటెన్స్ పైన పాజిటివ్లో ఉంటే మనం నెగిటివ్లో రాయాలా, అంతే. నెగిటివ్లో ఉంటే పాజిటివ్లో రాయాలా, పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాయాలా, అంతే ఫ్రెండ్స్. ఓకేనా. సో మీకు చెప్తాను చూడండి ఇక్కడ. బట్ బిఫోర్ దట్ వన్, ఈ హెల్పింగ్ వర్బ్ చూసుకోండి. సో ఇక్కడ మీకు పైన సెంటెన్స్లో ఈజ్ ఉంటే ఈజ్ నాట్ అని మనం కింద ఆన్సర్లో పెట్టాలా. ఆర్ ఉంటే ఆర్ నాట్, అంటే ఇది షార్ట్ ఫామ్ ఆర్ అంటారు దీన్ని. యామ్ ఉంటే గుర్తుపెట్టుకోండి, యామ్ నాట్ అని రాదు, ఆర్ నాట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కంపల్సరీ ఇది వాళ్ళు ఇట్లే అడుగుతారు. ఇది ఒకటి మారుతుంది, మిగతా సేమ్. సో డూ ఉంటే డోంట్ వస్తుంది, డజ్ అంటే డజంట్ వస్తుంది, వాజ్ అంటే వాజంట్, అట్లా ఇంకా ఇవన్నీ. ఓకేనా. సో అండ్ ప్రొనౌన్ ప్లేస్లో వచ్చేసి మేల్ ఉంటే హీ వస్తుంది, ఫీమేల్ ఉంటే షీ వస్తుంది. ప్లూరల్ ఉంటే దే, అట్లా ఎవరైనా ఉంటే దెమ్ వస్తుంది. అండ్ ఇద్దరు కానీ ముగ్గురు కానీ అట్లా ఉన్నా కూడా దెమ్మే వస్తుంది. ఏదైనా వస్తుంటే ఇటు వస్తుంది. ఇప్పుడు మేనేజర్ వచ్చింది అనుకోండి, సో మేనేజర్ అనేది మనకి తెలీదు మేల్ ఆర్ ఫీమేల్, సో మేనేజర్ యాజ్ ఇట్ ఈస్ మేనేజర్ అనే వస్తుంది. సో ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం సెంటెన్స్ చూద్దాం. బై ద వే ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి మీ. అండ్ మీకు ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఈజీగా మీరు మార్క్స్ గెయిన్ చేసుకుంటారు. ఓకేనా. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, అండ్ నచ్చితే లైక్ కూడా చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మిస్టర్ దాస్ ఈజ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ. ఓకేనా. మనకి సెంటెన్స్ మీనింగ్ కూడా అవసరం లేదు ఇక్కడ. మనకేం కావాలా, సబ్జెక్ట్ కావాలా, హెల్పింగ్ వర్బ్ కావాలా. సో ఈజ్ ఉంది కదా, సో నేను చెప్పాను మీకు ఈజ్ ఉంటే ఈజ్ నాట్. సో ఇక్కడ ఈజ్ నాట్. ఓకేనా. ఈజ్ నాట్ ఉండాలి ఆన్సర్లో. పాజిటివ్ ఉంది కదా, ఇక్కడ నాట్ లేదు. ఇది పాజిటివ్లో ఉంది, మనకి కింద ఆన్సర్లో నెగిటివ్లో రాయాలా. సో ఈజ్ నాట్, కానీ రాసేటప్పుడు నాట్ని షార్ట్ ఫామ్గా రాయాలా. అండ్ మిస్టర్ దాస్ ఈజ్ అ మేల్, సో ఆయనకి ప్రొనౌన్ వచ్చేసి హీ కదా. సో రవి అంటే మేల్ కదా, సో ఆయనకి ప్రొనౌన్ ఏమి హీ. ద సేమ్ వే. సో మిస్టర్ దాస్ అంటే హీ అవుతుంది. సో అది క్వశ్చన్ మార్క్గా ఉండాలా. ఈజ్ నాట్ హీ. మిస్టర్ దాస్ ఈజ్ వర్కింగ్. దీని మీనింగ్ చెప్పాలంటే చూడండి, మిస్టర్ దాస్ వచ్చేసి ఈ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఇంతకని చేస్తున్నాడా. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. మనం కన్ఫర్మ్ చేసుకుంటాం అంతే. ఓకేనా. సో ఫైన్. హీ వాజ్ స్టడీయింగ్ ఫర్ హిస్ ఎగ్జామ్. అతని ఎగ్జామ్ కోసం చదువుతూ అతను చదువుతూ ఉండనా, అట్లా మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. సో ఏం చేయాలి, మనం వాజ్ ఉంది కదా, పాజిటివ్ లేదు, సో వాజ్ని నాట్ పెట్టాలా షార్ట్కట్లో. సో వాజ్ నాట్. హీ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది, మనకి హీ ఉంది అనేసి హీ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆలియా అండ్ హర్ ఫ్రెండ్, సో ఇద్దరు ఉన్నారు చూడండి ఇక్కడ. సో ఆలియా అండ్ హర్ ఫ్రెండ్స్ వచ్చేసి మళ్ళీ ఆర్ ఉంది. సో ఆర్ అంటే ఆర్ నాట్. ఆలియా అండ్ ఫ్రెండ్స్ కాకుండా మనం ప్రొనౌన్ ఏమి, వీళ్ళిద్దరు ఉన్నారు కదా, సో దే అయిపోతుంది, ఆర్ నాట్ దే. దెన్ ఐ యామ్ వేస్టింగ్ మై టైమ్. నేను నా టైం వేస్ట్ చేసుకుంటాను, ఇంతకు నేను చేసుకుంటున్నానా అనేసి మనం కన్ఫర్మ్ చేసుకుంటాం అంతే. సో ఆర్ వస్తే యామ్ వస్తే యామ్ నాట్ రాదు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఆర్ నాటే వస్తుంది, సో ఆర్ నాట్ ఐ. ఓకేనా. సో డూ వస్తే డోంట్ అవుతుంది చూడండి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. డూ అంటే డోంట్ అవుతుంది, డజ్ అంటే డజంట్ అవుతుంది. బై ద వే, నేను దీనిది అంటే క్వశ్చన్ ట్యాగ్ది ఇంకో వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, ఇది అయిపోయిన తర్వాత. టుమారో అట్లా. చూసి ఫైన్. సో డూ వస్తే డోంట్ యూ. ఇది ఒకటి యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సో దే హ్యావ్, మనకి మొత్తం సెంటెన్స్ కూడా అవసరం లేదు. సో హ్యావ్ ఉంది కదా, సో హ్యావెంట్ దే క్వశ్చన్ మార్క్. హీ షుడ్ ఉంది కదా, సో షుడెంట్ హీ, అంతే. ఇప్పుడు ఇక్కడ కింద చూద్దాం. ఇక్కడ నెగిటివ్లు ఉన్నాయి సెంటెన్స్, ఈ 3 సెంటెన్స్ నెగిటివ్లు ఉన్నాయి. హీ ఈజ్ నాట్, దే ఆర్ నాట్, హీ మస్ట్ నాట్. నెగిటివ్లో ఉంది కదా, మనం పాజిటివ్లో రాయాలా. సో మనం ఏం చేయాలా, నాట్ దిస్ ఈజ్ అండ్ హీ క్వశ్చన్ మార్క్, అంతే. ఈజ్ హీ. దెన్ దే ఆర్ నాట్ రిమూవ్ చేయండి, ఆర్ వచ్చేస్తుంది, ఇక్కడ దే వచ్చేస్తుంది, అంతే. సో ఆర్ దే. దెన్ హీ మస్ట్ నాట్ రిమూవ్ చేసేయండి, మస్ట్ ఫస్ట్లో వచ్చేస్తుంది, ఆ తర్వాత
ఏముంది అక్కడ హీ, సో హీ వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అంటే పక్కన క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. అండ్ ఐ హోప్ మీకు క్వశ్చన్ ట్యాగ్ గురించి అర్థమైంది ఫ్రెండ్స్. ఓకేనా, సో క్వశ్చన్ ట్యాగ్ది వన్ మోర్ ఓకే ఇంకో వీడియో ఉంది, అక్కడ నేను ఓకే కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా మీకు చెప్పాలా. సో అది కూడా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ మీకు. సో నచ్చితే లైక్ చేయండి. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.